name of our Lord and Savior Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And today we are here once again in the presence of God to praise Him and worship Him and exalt His holy name. మరొకసారి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి. Because this is the day that the Lord has made, let us worship Him and glorify His holy name. ఈ దినము ప్రభు చేసిన దినము గనుక ఆయన నామమును స్తుతించి గణపరిచి మహిమపరచుదము. Because today the Lord is asking, are you ready? ఈ దినమున దేవుడు మనల్ని అడుగుచున్నాడు, నువ్వు సిద్ధముగా ఉన్నావా? Because any time from now Jesus Christ is going to come. ఈ సమయం మొదలుకొని ఏ సమయమునైనా యేసుక్రీస్తు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. Because as a Christian we must always be ready 24 hours into 7 days a week. మనం ఒక క్రైస్తవుడుగా మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి 7 రోజులు 24 గంటలు కూడా We must be like the 5 wise virgins who always had oil in the lamp. మరి బుద్ధి కలిగిన కన్యకల వలె ఎప్పుడు కూడా వారు దీపంలో నూనె ఉన్నట్లు అలాగా మనం ఉండాలి. Because the coming of our Lord Jesus Christ is very soon. మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా త్వరగా ఉన్నది. And that's why we must always be ready, my brother and sister in Christ. అందుకని నా ప్రియ సహోదరుడు మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. So that you may not be lost. అందుకని మనము మరి విడిచిపెట్టకుండా ఉండటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. And those people who are not saved, they need to be saved. ఎవరైతే మరి రక్షణ పొందలేదో వారు రక్షణ పొందవలసి ఉన్నది. Because the greatest miracle is salvation. మరి గొప్ప మహిమకరమైన కార్యం ఏంటంటే రక్షణ వస్త్రము. Because without salvation no one will make it to heaven. రక్షణ వస్త్రము లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. So let us meditate upon the word of God today, as the Lord is going to speak through us. దేవుడు మనతో మాట్లాడుచుండగా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. Let us look into the Gospel of Luke chapter 12 and let us read from verse 35 to 40. మరి లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుందాం. The Bible says, let your waist be girded and your lamps burning, and yourselves be like men who wait for their masters when he will return from the wedding, that he comes and knocks, that they may open to him immediately. Blessed are the servants who the master when he comes will find watching. Assuredly I say to you that he will gird himself and have them sit to eat, and will come and serve them. And if he should come in the second watch or come in the third watch and find them so, blessed are those servants. But know this, that if the master of the house has known that what hour the thief would come, he would have watched and not allowed his house to be broken into. Therefore you also must be ready, for the Son of Man is coming at an hour that you do not expect. మీ నడుమును కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టుగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పక్కన కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినని 3వ జామున వచ్చినని ఏ దాసులు మెలుకగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చెనో ఇంట యజమానుకు తెలుసుని ఎల్లా అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనిడి. మీరు అనుకొనిని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పును. Hallelujah. Yeah, clearly the Bible says that we have to be always ready. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనం ఎల్లప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. Because we do not know any time from now Jesus Christ is coming to take the church. మనకు తెలియదు ఏ సమయంనైనా కూడా ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. Because looking at the present situation, what is happening in the world, one thing comes to my mind, that the coming of our Lord Jesus Christ is at hand. మనం ఇక్కడ ఈ లోకంలో మన పరిస్థితులు మనం చూసినట్లయితే నా మనసులోకి ఒకటే ఎప్పుడు కూడా వస్తుంది, యేసుక్రీస్తు యొక్క రాకడ మన సమీపముగా ఉన్నది అనేసి. And many people will be deceived. ఇక్కడ చూసినట్లే చాలా మంది కూడా మరి అనేక మందిలు కూడా మోసపరచబడతారు. Many people will fall away from the faith. చాలా మంది కూడా తన విశ్వాసం నుండి కూడా వాళ్ళు తొలగిపోతారు. And that's what Jesus Christ also said, just like in the days of Noah shall be when the Son of Man shall come in his glory. మరి యేసుక్రీస్తు కూడా మరి చెప్పి ఉన్నారు, నోవహు కాలంలో ఎలాగైతే జరిగిందో అలాగే మరి మనుష్య కుమారుడు తన మహిమతో వస్తూ ఉంటాడు. Because during the time of Noah they were eating, they were drinking, they were dancing, and they were enjoying the life
until Noah entered into the ark. మరి నోవా కాలంలో మనం చూసినట్లయితే నోవా కాలంలో మనుషులైతే వారు తినుచు త్రాగుచు మరి మరి వారి ఇష్టానుసారంగా జీవించుచున్నారు నోవా మరి ఓడలోకి ప్రవేశించేంత వరకు. And even today people are just living however they like. మరి ఇక్కడ మనుషులు ఇక్కడ ఈ రోజున కూడా మనుషులు మనం చూస్తే వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. It is time for you to become serious with God. మరి మరి ఒక సమయం వచ్చింది కనుక మీ దేవునితో కూడా మరి 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 కఠినంగా మంచిగా సీరియస్ గా దేవుని సన్నిధిలో ఉండాలి. It's time for you to also set up your house. మరి ఇదే సమయం కనుక నీ కుటుంబం నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. That's what even God had to say to the prophet Isaiah in Isaiah chapter 38 and verse 1. మరి ఆ యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు కూడా మరి యెషయాతో మాట్లాడి ఉన్నాడు. He said that he needs to set up his house, my brother and sister, and that's what today you and I, we all have to set up a house. మరి యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మరి దేవుడు మాట్లాడుతున్నాడు. In those days Hezekiah was sick and very near death, and Isaiah the prophet, the son of Amos, went to him and said to him, thus says the Lord, set your house in order that you shall die and not live. ఆ దినములో హెస్కియాకు మరణకరమైన రోగం కలగ ప్రవక్తయు ఆమోసు కుమారుడైన యెషయా అతని ఎద్దుకు వచ్చి నీవు మరణం అవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, the Bible clearly says that God is telling that you need to set your house in order, you need to set your family in order. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీ కుటుంబముని నువ్వు చక్కబెట్టుకో, నీ జీవితంను చక్కబెట్టుకో అని చెప్తున్నాడు. Because you need to amend your ways, you need to change your habits and your behavior. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనం జీవించుచున్న మన బ్రతుకుని మనం మార్చుకోవాలి, మన ప్రవక్తని మార్చుకోవాలనేసి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. Jeremiah chapter 7 and verse 3, the word of the Lord says like that. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, let us read what in the book of Jeremiah chapter 7 and verse 3 it says. మరి ఇక్కడ మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చదువుకుందాం. Thus says the Lord of hosts, the Lord of Israel, amend your ways and your doings, and I will cause you to dwell in this place. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. The Bible clearly says that we need to change our habits, our nature, because the coming of the Lord is at hand. మన బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది, మనం నడిచే మార్గములను మన ప్రవక్తలను మనం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. Because he is coming any time from now. ఎందుకంటే ఈ సమయం మొదలుకొని ఏ సమయం అందని ఏ నిమిషమైన దేవుడు రావడానికి సిద్ధంగా The ఉన్నాడు. Bible says he comes like a thief in the night. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, దొంగ ఎలాగైతే రాత్రి కాలం మందు వచ్చును అలాగూ వచ్చును And అని. that's why you have to be ready. అందుకని మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. So do not live however you like. నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించకూడదు. If you have to live, you need to live for God. నువ్వు జీవించాలనుకుంటే నువ్వు దేవుని కొరకే జీవించాలి. Because nowadays many churches they are compromising the word of God. ఇక్కడ మనం చూస్తే చాలా సంఘాలు కూడా మన దేవుని యొక్క వాక్యంతో మరి సరితూగలేగి ఉంటున్నారు. They are not living according to what the word of God says. మరి దేవుని యొక్క వాక్యం ఎలాగ మాట్లాడుచున్నది, ఎలా బోధిస్తుందో దాని ప్రకారం వారు జీవించట్లేదు. Because there is no fear of God in them. ఎందుకంటే వాళ్ళ దేవుని యొక్క భయం వాళ్ళ లేదు. My brother and sister, one thing you need to understand, you need to fear God. నా ప్రియ సహోదరుడు, నువ్వు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, ఏంటంటే నువ్వు దేవునికి భయపడి ఉండాలి. Even Jesus Christ on this planet earth, while he was living, he had the fear of his father. మరి యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో జీవించినంత కాలం కూడా తన తండ్రికి భయపడి ఉన్నాడు. It is recorded in the book of Hebrews chapter 5 and verse 7. మరి ఈ వాక్యము దేవుని యొక్క మరి హెబ్రీయులకు రాసిన పత్రిక In chapter 5 and verse 7, let's see what he says in the book of Hebrews chapter 5 and verse 7. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో చదువుదాము. He says clearly, in the days of his flesh he offers praise with William tries and cries and is answered because of his godly fear. శరీరధారి అయిన ఉన్న దినముల మహా రోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. Even the prophets in the Old Testament, they had the fear of God in them. మరి ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధనలో ప్రవక్తలు కూడా మరి దేవుని యొక్క
భయం కలిగి ఉన్నారు. Even we see the early churches, the disciples and the apostles, they lived in the fear of God. మరి ఇక్కడ చూస్తే మరి సంఘంలో మరి యేసుక్రీస్తు కాలంలో మరి యేసు యొక్క శిష్యులు మరి ఆ సంఘంలో కూడా భయంతోను బతికి ఉన్నారు. But today we don't see the fear of God anymore in the body of Christ. మరి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క భయం దేవుని యొక్క సంఘంలో లేకపోవటం మనం చూస్తూ ఉన్నాం. One thing you need to understand, my brother and sister in Christ. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి నా ప్రియ సహోదరి The సహోదరుడా. Bible says in the book of Galatians chapter 6 verse 7, do not be deceived, for God cannot be mocked. మరి ఇక్కడ మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము In the book of Galatians chapter 6 and verse 7, let's see what the word of God says. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క మోసపోకుడి దేవుడు విక్రింపబడుడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. God cannot be mocked, my brother. నా సహోదరుడు మరి దేవుడు వెక్కిరింపబడడు. Because it's only Jesus Christ who said he's coming back. ఇది యేసుక్రీస్తు మాత్రమే మరి ఆయన తిరిగి రానై ఉన్నాడు. And that's why you need to know the times and the hours that when he's going to come. అందుకనే మీకు తెలిసి ఉండాలి దేవుడు ఏ కాలమున వస్తున్నాడు, ఏ సమయమున వస్తున్నాడో మనకు తెలిసి Because ఉండాలి. any time from now he's going to come. ఈ సమయం మొదలుకొని ఏ సమయమునైనా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. The second thing you need to understand that many people will be deceived. ఇక్కడ మనం మరి రెండవదిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే చాలా మంది కూడా మోసపరచబడతారు. Because deception is always the weapon of the devil. మరి మనం చూసినట్లయితే ఆ మోసం అనేది అపవాది చేతిలో ఒక ఆయుధముగా వాడబడుతుంది. We see in the book of Genesis he was able to deceive Adam and Eve in the Garden of Eden. మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాముని అవ్వని కూడా మరి మోసమని ఆయుధముతో అపవాది మోసపరిచినట్లు చూస్తున్నాం. And that's what he will use the same thing at the end of the year. మరి అదే ఆయుధాన్ని మరి మోసమని ఆయుధాన్ని మరి అంచె దినాల అపవాది మనుషుల మీద And ఉపయోగిస్తున్నాడు. many people who do not have the spirit of God, they will be deceived. మరి చాలా మందికి దేవుని యొక్క ఆత్మ ఎవరికైతే ఉండదో వాళ్ళందరూ కూడా మోసపరచబడతారు అని దేవుని యొక్క వాక్యం Because Jesus సెలవిస్తుంది. himself said that many false prophets and many false Christs will arise among the people. దేవుని యేసుక్రీస్తు తనంతట మనతో మాట్లాడి ఉన్నాడు. చాలా మంది అబద్ధ ప్రవక్తలను అంత్యక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నారు In అనేసి. Matthew 24 verse 24, clearly the Bible says Jesus Christ gave about these false prophets. దేవుడు మరి యేసుక్రీస్తు మరి మా అబద్ధ ప్రవక్తల కోసం మాట్లాడి ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో. If you read there, the Bible clearly says the false prophets will arise and they will deceive, and especially those of the elect. మరి ఇక్కడ మనం చదివినట్లయితే అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్య క్రియలను కనపరచెదరు. And that's why they will perform great signs, wonders and miracles, and they will deceive the chosen people of God, that is the elect. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మరి వీళ్ళు గొప్ప అద్భుత కార్యములు అద్భుత సూచక క్రియలను మరి కనపరిచి మరి ఏర్పరచబడిన వారు సహితమున వారు మోసపరచెదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. That is the work of the devil to deceive the body of Christ. అది మరి అపవాది యొక్క పని అయి ఉంది. ఎందుకంటే ఆ దేవుని యొక్క సంఘమును మోసపరచడానికి. And nowadays we see every way in the world there are false prophets arising. మరి ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా అబద్ధ ప్రవక్తలు మరి ఉన్నారు. Why? Because the people don't read the word of God. ఎందుకంటే మనుషులు దేవుని యొక్క వాక్యం చదవరు గనుక. Because they don't have a relationship with God. ఎందుకంటే దేవుని యొక్క సంబంధం లేదు గనుక. And that's why there is a chance of you being deceived. అందుకని మరి మీరు కూడా మరి మోసపరచడానికి మరి మోసపరచబడుదురు. And God doesn't want you to be deceived. ఆ దేవుడు నీవు మోసపరచడం ఇష్టపడలేదు. And that's why my brother and sister in Christ, you need to come back to God. అందుకనే నీవు నా ప్రియ సహోదరుని దేవుని యొద్దకు తిరిగి రావాలని దేవుడు You కోరుకుంటున్నాడు. need to read the word of God. నీవు దేవుని యొక్క వాక్యము చదవాలి. You need to live a holy life. నీవు మరి పరిశుద్ధమైన జీవితం మరి జీవించాలి. And that's why even God said to Abraham in Genesis chapter 17 verse 1. మరి దేవుడు కూడా అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడు. ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనంలో. If you read in the book of Genesis chapter 17 and verse 1, when God called Abraham. మరి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు ఆది కాండము 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. So let's read what in 17 chapter verse 1 the word of God says. ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనం దేవుడు When God మాట్లాడుతున్నాడు. called Abraham, he says, I am the Almighty God, walk before me blameless and be thou perfect. మరి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే అబ్రహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడా నా సన్నిధిలో నడిచిచు నిందారహితుడై ఉండుము. That's why we need to walk blameless before a
crooked and evil and wicked generation. That's what Jesus also said. మన దేవుడు యేసుక్రీస్తు కూడా మాట ఏమన్నాడంటే ఈ లోకంలో మరి 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 చెడ్డ వారి ముందు మనము నిందారహితుగాను మరి దేవుని సందులో నిందారహితుగాను నడవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. Because we need to live a holy life. మరి ఎందుకంటే మన పరిశుద్ధమైన జీవితం మనం నడుచుకోవాలి. Because the Bible says, "Be holy, for I am holy." మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. Wherever we go, we must not be ashamed of Jesus Christ. మరి ఏ స్థలమందు మనం సంచరించినప్పుడు కూడా యేసుక్రీస్తు విషయమై మనం సిగ్గుపడకూడదు. Because many people, though they are Christian, they are ashamed to declare themselves to be Christians. మరి ఇక్కడ మనం చూస్తే చాలా మంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాళ్ళు మీ క్రైస్తవులు అని చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. And here really the Bible says in the Gospel of Mark chapter 8 verse 38. మరి మార్కు సువార్త 8వ అధ్యాయము మరి 38లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. The Bible says that whoever is ashamed of me of this present generation, when the Son of Man shall come, he shall be ashamed before his Father. మరి దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తుంది మార్కు సువార్త 8వ అధ్యాయము 38 30. Let us read verse 38. He says, "For whoever is ashamed of me and my words in this adulterous and sinful generation, of him the Son of Man shall also be ashamed when he comes in his glory of his Father with the holy angels." వ్యభిచారం పాపం చేయు ఈ తరమ వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడు వాడేవాడో వాణ్ణి గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. That's where many people are ashamed to declare themselves in Christ. చాలా మంది కూడా మరి మేము క్రైస్తవులు మేము అని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. Wherever they work also, they are ashamed to declare that they are Christians. మరి పని చేసే స్థలమందు కూడా మేము క్రైస్తవులమే అని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. Because if you are ashamed to declare who you are in Christ, ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు క్రైస్తవుడివి అని చెప్పడానికి సిగ్గుపడినప్పుడు, then God himself, Jesus himself will be ashamed to declare you before his Father. యేసు క్రీస్తు కూడా తన తండ్రి ఎదుట నువ్వు క్రైస్తవుడని చెప్పడానికి కూడా సిగ్గుపడతాడు. Because you cannot live a double life. ఎందుకంటే నువ్వు మరి రెండు దిమస్కమైన జీవితంలో నువ్వు That జీవించకూడదు. is what called hypocrisy. మరి దాన్నే అంటారు వేషధారణ జీవితం అనేది. God can forgive any sinner, but God cannot forgive a hypocrite. దేవుడు ఏ పాపమునైనా క్షమించగలడు గాని దేవుడు వేషధారణ మాత్రం క్షమించలేడు. Because even during the time of Jesus, they were the Pharisees who were hypocrites. మరి యేసుక్రీస్తు కాలంలో కూడా పరిసయ్యులు కూడా ఉన్నారు. మరి వేషధారణమైన జీవితం మరి జీవిస్తూ ఉండేవారు. They knew the law, but they did not live according to the law. మరి వాళ్ళకైతే ధర్మశాస్త్రం తెలుసు కానీ ధర్మశాస్త్ర ప్రకారం వారు ఎప్పుడు కూడా And జీవించలేదు. that's where Jesus Christ many times have rebuked them and called them hypocrites. మరి యేసుక్రీస్తు మనం చూసినట్లయితే చాలా సార్లు వాళ్ళు గద్దించి కూడా వాళ్ళు వేషధారులు అని పిలిచి ఉన్నాడు. You cannot live a double life. నీవు మరి రెండో స్వభావాలు గల జీవితం నువ్వు జీవించలేవు. You cannot live for God on Sunday and on other days live however you like. ఆదివారం రోజు దేవుడికి మాత్రమే జీవించి మిగతా రోజులన్నీ కూడా నిస్సారమైన జీవితం నువ్వు జీవించలేవు. Because God is looking from above. ఎందుకంటే దేవుడు తన సింహాసనం నుండి నిన్ను చూస్తూ ఉన్నాడు. You need to live in the fear of God, my brother and sister in Christ. నీవు మన ప్రియ సహోదరి దేవుని యొక్క భయం చేత మనం జీవించే వారమై ఉన్నాం. And that's what God is requiring from each one of us. అదే మరి దేవుడు ప్రతి ఒక్కరి నుండి కూడా ఆయన కోరుకుని ఉంటున్నాడు. So that when the rapture takes place, that you are not left off, that you are also carried away to meet the Lord in the midday. అప్పుడు మరి దేవుని యొక్క రెండో రాకడ వచ్చి ఎత్తబడినప్పుడు మనం ఎవరు కూడా విడిచిపెట్టకుండా దేవునితో కూడా కొనిపోబడటానికి సహాయం పడుతుంది. And that's what today the Lord is speaking to each one of us, my brother and sister in Christ. అందుకనే నా ప్రియ సహోదరి ఈ దినమున దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మనతో మాట్లాడుచున్నాడు. God is asking you whether you are ready. దేవుడు మనల్ని అడుగుచున్నాడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అనేసి. We always have to be ready, my brother and sister in Christ. మనందరం కూడా మరి సిద్ధపాటు కలిగి ఉండాలి మా ప్రియ సహోదరి We have to prepare ourselves before the coming of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు రాక ముందే కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని రాకడ కొరకై. Because Jesus is looking for a spotless and a blameless bride. దేవుడు మరి ఎలాంటి పెండ్లి కుమార్తె కోసం చూస్తున్నాడంటే మచ్చ నింద లేని పెండ్లి కుమార్తె కొరకు ఆయన చూస్తున్నాడు. That's why you have to prepare yourself before meeting your God. అందుకనే నువ్వు దేవుని సిద్ధపాటు దేవుని ముందు సిద్ధపాటు కలిగే ముందు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. In Amos chapter 4 verse 12, the Bible says, prepare to meet your God. మరి ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు సిద్ధపాటు కలిగి ఉండు నువ్వు దేవుని ఎదుర్కొంటానికి. And that's why you need to examine your own salvation with fear and trembling on daily basis. అందుకని మనలో మనం మరి ప్రతి జన్మ కూడా మనకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం పరీక్షించుకుంటూ భయంతోను వణుకుతోను మరి మన రక్షణ భాగ్యాన్ని మనం పరీక్షించుకోవాలి. Because you can lose your salvation. ఎందుకంటే మన
మన రక్షణ వస్త్రం మనం పోగొట్టగలము. You can backslide in your faith. నీ యొక్క విశ్వాసంలో నువ్వు వెనకబడిపోవచ్చు. You can go back into the world. నీవు మరి నీ లోకంలో కలిసిపో ఉండొచ్చు. Because in the book of Timothy, even there was a person called Demas. మరి తిమోతి పత్రికలో ఒక మనుషుడు ఉన్నాడు, అతని పేరు దేమాస్ అయి ఉన్నాడు. And Demas was the person who walked with Paul and Silas. మరి దేమాస్ అనే వ్యక్తి అయితే మరి పౌలుతోను సైలస్ తో కూడా నడిచి ఉన్నాడు. And when Paul was writing to the letter to Timothy from prison, మరి ఎప్పుడైతే మరి పౌలు సర్సాల నుండి మరి తిమోతికి మరి ఉత్తరం రాసినప్పుడు he was writing about Demas. ఆయన మరి దేమా అనే వ్యక్తి కోసం రాసి ఉన్నాడు. He says, for Demas has departed from me, for he has loved the present world. మరి పౌలు అంటున్నాడు, మరి దేమా అయితే మరి నా దేవుని నుండి తొలగిపోయాడు, ఎందుకంటే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించి ఉన్నాడు And that's అనేసి. where the Bible says that whoever loves the world, the love of the Father is not in them. అందుకని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించారో దేవుని యొక్క ప్రేమ వారిలో ఉండదు అనేసి. When you love the world will leave you. ఎప్పుడైతే నీవు లోకముని ప్రేమించావో లోకము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. And that's why you must be very careful, my brother and sister in Christ, with who you make friendship with. అందుకనే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ సహోదరుడా, నీవు ఎవరితో కూడా స్నేహించి ఉంటున్నావో. You must be very careful with who you marry also. నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎవరిని వివాహం చేసుకుని ఉంటావో. Because they can take you away from God. ఎందుకంటే వాళ్ళని దేవుని నుండి నిన్ను దూరపరచగలరు. That's what happened to the life of Solomon. అదే జరిగింది మరి సొలొమోను యొక్క జీవితంలో. The Bible says that his wife has turned away his heart in following God. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, మరి సొలొమోను యొక్క భార్యలు దేవుని నుండి వాళ్ళని దూరపరిచినట్లు. Solomon was a man who was chosen by God. మరి సొలొమోను మనం చూసినట్లయితే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి అయి ఉన్నాడు. Solomon's prayer brought an impact. మరి ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన చేశాడో అది దేవుని మరి ఆ ప్రార్థన మరి మహిమ తెచ్చింది దేవుని కొరకు. Bible says that the glory of God came and Solomon prayed. బైబిల్ గ్రంథం చెప్తున్నది, సొలొమోను రాజు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరి ఆ మందిరము దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది. He was the beloved of the Lord. అతను మరి దేవునికి మరి ఇష్టడుగా ఉన్నాడు. But the problem is that his wife has taken away his heart in following God. మరి బైబిల్ గ్రంథం మరి ఇక్కడ సమస్య ఏంటంటే మరి సొలొమోను యొక్క భార్యలు దేవుని మార్గం నడవకుండా ఆయన హృదయంను మార్చివేసినట్లు చూస్తున్నాం. Do not fall in love with anything that will take away your heart in following God. మరి ఏది కూడా మరి ఏదైతే దేవుని నీ హృదయం నుంచి ఏదైతే మార్చివేస్తుందో అలాంటి వాటి మీద నువ్వు ప్రేమలో పడవద్దు. Anything you love or anything you worship more than God, that is idolatry. నువ్వు దేవుని కంటే ఏదైనా కూడా ప్రేమించినా దేవుని మరి ఏదైనా ఆరాధించినా మరి అది మరి విగ్రహాలతో సమానము. That's why you must be very careful, my brother and sister in Christ. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నా ప్రియ సహోదరి Because we సహోదరుడా. are already in the end of the day that Jesus Christ is going to come anytime from now. మనం అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. యేసుక్రీస్తు ఏ సమయంలో రావడానికి సిద్ధంగా And ఉన్నాడు. he said he's coming. ఆయన చెప్తున్నాడు ఆయన వస్తున్నాడు అని. Because no one else on this planet Earth said that they're going to come back. మరి ఈ లోకంలో మనం చూస్తే ఎవరు కూడా చెప్పలేదు నేను మళ్ళా తిరిగి వస్తాను అని. That's why when his earthly ministry, Jesus Christ many times has mentioned his coming. ఇక్కడ మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఉండి జీవించినప్పుడు పరిచర్య చేసినప్పుడు అని చాలా సార్లు కూడా చెప్పి ఉన్నారు, నేను మళ్ళీ రెండో రాకడలో That's వస్తాను why అనేసి. today, my brother and sister in Christ, we have a living hope through Jesus Christ. అందుకనే మనకి యేసుక్రీస్తు ద్వారా మనకి సజీవమైన నిరీక్షణ ఉన్నది. Because if Jesus is not coming, then we would have no hope. యేసుక్రీస్తు రాకపోతే మనలో ఏ నిరీక్షణ కూడా లేదు. And that's why it is clearly, we need to understand, my brother, and hope there is hope only in Jesus Christ. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తులో మాత్రమే మరి నిరీక్షణ ఉన్నది. And your hope shall not be cut off. మరి నిరీక్షణ అనేది మరి అది మరి తృణీకరింపబడదు. And that's why we need to call upon the name of God. అందుకని మన దేవుని యొక్క నామములో మన దేవుని పేరుని మనం పిలవాలి. That's why there is power in the name of Jesus Christ. అందుకని యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది. Do not be deceived, my brother and sister in Christ, for Jesus is coming. నువ్వు అందరికి నీవే మోసపరచబడకూడదు నా ప్రియ సహోదరు, ఎందుకంటే యేసుక్రీస్తు త్వరగా రానై ఉన్నాడు. Because many will be deceived. ఎందుకంటే చాలా మంది కూడా మోసపరచబడతారు. And the Bible says, for those who are saved, they shall be, who last to the end, they shall be saved. ఎవరైతే రక్షింపబడి ఉంటారో వాళ్ళు అంత్య దినం వరకు కూడా మరి రక్షింపబడతారు The Bible says, for those who endure till the last, they shall be saved. ఎవరైతే మరి తన రక్షణ వస్త్రం అంచె వరకు కాపాడుకొని ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు And that's అని. why in Matthew 24 verse 14, the Bible says, for this gospel has to be preached
before the coming of our Lord and Savior Jesus Christ. మరి మత్తయి సువార్త 24:14 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఈ సువార్త ప్రకటించాలి యేసుక్రీస్తు రాకముందు అనేసి. And that's why Paul is telling, I am not ashamed of declaring the gospel. అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను ఈ సువార్త ప్రకటించటంలో నేను సిగ్గుపడేవాడిని కాదు అనేసి. Because the topmost priority is of winning of souls. మరి ప్రాముఖ్యమైనది ఏదంటే దేవుని యొక్క ఆత్మను రక్షించడానికి. The main problem of you and I living on this planet earth is to be a witness for Christ. మరి ఈ లోకంలో నేను జీవించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్రీస్తు కొరకు సాక్షిగా We నిలబడటానికి. need to declare about the love of God to our neighbors. మరి మనం ప్రక్కనుండ మరి పొరుగు వారికి మనం కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి ప్రచురించాలి. Because whatever you do for God is always recorded in heaven. నువ్వేదైతే ఈ లోకంలో ఏది చేసి ఉంటావో అదే పరలోక రాజ్యంలో తన గ్రంథమందు రాయబడి And ఉంటుంది. that's why it is time for you to preach the gospel. మరి ఇదొక సమయం అయి ఉన్నది నీవు దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి. You need to declare the word of నీవు God. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి ఇదొక మరి సమయం అయి ఉన్నది. Wherever you are, you need to declare the word of God. నువ్వు ఏ స్థలమందు నివసించినప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి. Because winning of souls is very much important. మరి దేవుని కొరకు ఆత్మను రక్షించడం చాలా ప్రాముఖ్యమైన Because విషయమైనది. the Bible says that is not the will of God that any soul must perish. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ ఆత్మ కూడా నశించిపోవటం దేవుని యొక్క చిత్తము కాదు. And that's why it is your duty and it's my duty to take the gospel. మరి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నీ ఉద్యోగం నా ఉద్యోగం కూడా ఏమై ఉన్నదంటే దేవుని యొక్క వాక్యమును మరి ప్రకటించాలి. And that's why we need to preach the gospel to the world. అందుకనే మనం దేవుని యొక్క వాక్యమును మరి ఈ లోకానికి ప్రకటించాలి. We need to be a witness for God in the last days. మరి యేసుక్రీస్తు కోసం ఈ అంత్య దినాల్లో సాక్షిగా మనం నిలబడాలి. Because everything that whatever you do for God only is recorded in the book of life. నువ్వు ఏదైతే మరి దేవుడి కొరకు ఈ లోకంలో చేసి ఉంటావో మరి ఆ జీవ గ్రంథమందు మరి రాయబడి ఉంటుంది. That's why do not waste your life. అందుకనే నీ జీవితమును ఈ లోకంలో నువ్వు వ్యర్థపరచుకోవద్దు. Do not waste your life of doing things of this world. ఈ లోకంలో ఉన్న వాటిని చేస్తూ నీ జీవితం నువ్వు వ్యర్థపరచుకోవద్దు. Be a God pleaser and not a man pleaser. దేవుని మహిమపరచగాను దేవుని సంతోషపరచే వ్యక్తిగాను నువ్వు ఉండగాని మనుషులు సంతోషపరచే వ్యక్తిగా నువ్వు Because ఉండకూడదు. God is the one who called you, God is the one who saved you, and God is the one who anointed you. దేవుడు మాత్రమే నిన్ను పిలుచుకొని ఉన్నాడు, దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. And that's why it is very important, my brother and sister in Christ, that we are waiting for the coming of our Lord and Savior Jesus Christ. అందుకనే నా ప్రియ సహోదర మనము దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. We do not know, it may be today, it may be tomorrow, or it may be even within a month. మనకైతే తెలీదు ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో లేదా ఒక నెలలోపు వస్తుందో మనకైతే తెలీదు. But it's time for you to wake up from your sleep. మరి ఇది ఒక సమయం అంతా నువ్వు నిద్రమతి నుంచి కూడా మేల్కొని ఉండాలి. If you lived a prodigal life, ఎప్పుడైతే నువ్వు తప్పిపోయిన జీవితంగా జీవిస్తున్నావో it is time for you to come back to God. మరి ఇది ఒక సమయం మంచి సమయం అయి ఉన్నది దేవుని సన్నిధికి మళ్ళీ తిరిగి You have రావడానికి. to reconcile yourself to God. మరి దేవునితో నీవు దేవునితో కూడా మరి సరి చేసుకొని ఉండాలి. Because if you miss heaven, then there is no way that you can miss hell. నీవు గనుక ఒక పరలోక రాజ్యంలో తప్పిపోయావంటే నీ ఇంకా నరకానికి నువ్వు దారి తీస్తావు. And that's what Jesus Christ spoke about the rich man and about the beggar called Lazarus. మరి అందుకని యేసుక్రీస్తు మాట్లాడి ఉన్నాడు మరి ధనవంతుడి కోసం అని పేదవాడైన మరి లాజరస్ కోసము. Yeah, we see that the rich man, enjoyed his life with all the comfort he had. మరి ఇక్కడ మనం చూస్తే ధనవంతుడు మరి చాలా అన్నిటి విషయంలో మరి చాలా చాలా ఈ లోకంలో అన్ని కూడా మరి ఎంజాయ్ చేసి తన ఇష్టానుసారంగా జీవించి But ఉన్నాడు. whereas the beggar, though he was poor, but he had a relationship with God. మరి ఇక్కడ మనం చూస్తే మరి లాజరస్ మరి అడుక్కునే వాడుగాను భిక్షం ఎత్తుకున్న వాడుగా ఉన్నా కూడా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. Lazarus, though he was beggar, he had a relationship with God. మరి ఇక్కడ లాజరస్ అనే వ్యక్తిని మనం చూస్తే అతను మరి భిక్షం ఎత్తుకున్న వాడుగా ఉన్నా కూడా అతను దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. But whereas the rich man, we see clearly that he did not have a relationship with God, but he lived a lavish life and a very comfortable life and enjoyed everything, the pleasures of this world. మరి ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడైన వ్యక్తిని మనం చూసినట్లయితే తన ఇష్టానుసారమైన ధనముతోను తన మరి లోకంలో ఉండే భాగ్యములతో మరి కూడా తన జీవితాన్ని మరి ఆనందించేది
ఆనందించనే గాని దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండలేదు. And one day the Bible says that both of them died. బైబిల్ గ్రంథం చెప్తున్నది ఒక దినంలో ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. And here we clearly see that the rich man was in hellfire burning. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ధనవంతుడు నరకంలో మరి అగ్నిలో కాలుతూ ఉన్నాడు. But whereas the poor man, he was in the bosom of Abraham in paradise. మరి ఇక్కడ చూసినట్లయితే మరి పేదవాడైన లాజరస్ అయితే అబ్రహాం యొక్క రొమ్మున పరలోక రాజ్యంలో ఉన్నట్లు చూస్తున్నాం. And the Bible says that the rich man even pleaded Abraham that he may get another chance. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి ఈ ధనవంతుడు అబ్రహాముని బతిమాలుకున్నాడు నాకు ఇంకొక సమయం ఇస్తాడేమో అనేసి. Because once you need to understand, once you are lost, there is not a second chance. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకో, ఒకసారి మీరు తప్పిపోయి నరకంలోకి వెళ్ళారంటే రెండో సమయం లేదు మీకు. Because there is no mercy in hell. మరి ఇక్కడ నరకంలో కనికరం అనే మాటే లేదు. There is no forgiveness in hell. మరి నరకంలో మనం చూస్తే క్షమించే అనే పదము కూడా లేదు అక్కడ. That's why it is time for you to set your life in order. అందుకని ఇదే ఒక సమయము నీ జీవితంని మరి సరిగా సరి చేసుకోమనేసి. You need to live in the fear of God. నీవు మరి దేవుని యేసుక్రీస్తులో దేవునిలో కూడా నువ్వు భయముతో జీవించాలి. You need to have a fellowship with God. దేవునితో కూడా సంబంధం కలిగి ఉండాలి. That's what God is looking, my brother and sister in Christ. అదే మరి దేవుడు చూస్తున్నాడు నా ప్రియ సహోదరి The Lord సహోదరుడా. is telling that there is no more delay. దేవుడు చెప్తున్నాడు ఇంకా ఆలస్యం అనేది లేదు Any అనేసి. time from now he is going to come. ఏ సమయమునైనా ఈ సమయం మొదలుకొని ఏ సమయమునైనా ఆయన రావడానికి You సిద్ధంగా have ఉన్నాడు. to be ready, my brother and sister in Christ. నీవు మాత్రం సిద్ధముగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. You must be like the 5 wise virgins who always had oil in the lamps. మనం ఇక్కడ చూసినట్లయితే ఐదుగురు బుద్ధి గల కన్యకలు ఎప్పుడు కూడా వాళ్ళ దీపంలో నూనె ఉన్నట్లు మనం చూస్తున్నాం. What is the oil signifies? It signifies the Holy Spirit. మరి ఇక్కడ మరి నూనె దేన్ని సూచిస్తుందంటే నూనె పరిశుద్ధాత్మతో సూచన కలిగి ఉన్నది. And these 5 virgins, they had a relationship with Christ and they were always filled with the Holy Spirit. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 5 బుద్ధి గల స్త్రీలు అయితే వాళ్ళకి మరి ఎప్పుడు కూడా నూనె కలిగి పరిశుద్ధ మరి పరిశుద్ధమైన జీవితం జీవించారు ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం But సెలవిస్తుంది. whereas the 5 foolish virgins, they always slept, they had no relationship with Christ and they were not even filled with the Holy Spirit. మరి ఇక్కడ బుద్ధులని కన్యకలు చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోయి ఉన్నారు కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా దేవునితో సంబంధం లేదు, పరిశుద్ధాత్మ వాళ్ళు లేడు. Because they did not take God to be serious. వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి దేవునిగా వారు తీసుకోలేదు. And that's what today many people, they are not serious with God. ఇక్కడ మనం చూస్తే చాలా మంది కూడా దేవుడితో మరి దేవుణ్ణి దేవుడిగా వారు ఆరాధించరు. And that's what today many people are like the 5 foolish virgins. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకే చాలా మంది కూడా బుద్ధి లేని స్త్రీల వల్ల జీవిస్తూ ఉన్నారు. But the Bible says when the bridegroom came, ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నాడో, the Bible says that the 5 wise virgins who had oil in the lamp, they were taken away with the bridegroom. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఎవరికైతే మరి బుద్ధి కలిగిన స్త్రీలకి నూనెతో నింపి ఉన్నారు కనుక వారు మరి పెండ్లి కుమారుడితో కూడా పైకెత్తబడి. But whereas the foolish were, the door was shut and the foolish were left off. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధి లేని కన్యకలకైతే మరి ద్వారము మూయబడినది కనుక వారు మరి లోపలికి వెళ్ళలేక ప్రవేశించలేకపోయి ఉన్నారు. It is not the will of God for you to be lost. దేవుని యొక్క చిత్తము కాదు నువ్వు తప్పిపోవటం. For once you have tasted salvation, so you need to walk in the fear of God. నీవు ఎప్పుడైతే రక్షణ వస్త్రమును రుచి చూసి ఉన్నావో దేవుని యొక్క భయంతో మనం నడుచుకోవాలి. Because the greatest miracle is salvation, my brother and sister in Christ. మరి గొప్ప అద్భుతకరమైనది ఏమై ఉన్నదంటే రక్షణ వస్త్రము నా సహోదరి సహోదరుడా. If you are not born again, it is time for you to get born again. నీవు తిరిగి జన్మించలేకపోతే నీవు ఇదే సమయం అయినది మరి నువ్వు తిరిగి జన్మించాలి. Many people are neglecting and they still thinking that there is time. చాలా మంది కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు, అనుకుంటున్నారు ఇంకా మాకు సమయం ఉన్నది అనేసి. The time is very short. నా సమయం చాలా కొద్దిగా ఉన్నది. It is time for you to make up your mind and come back to God. మరి సమయం అయినది నీ మనసుని మార్చుకొని దేవుని సన్నిధికి తిరిగి రావడానికి. Because Jesus himself said to Nicodemus in John chapter 3 verse 5. యేసుక్రీస్తు తనంతరకు తానే చెప్పి ఉన్నాడు నికోదేమస్తో యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో. In the book of John chapter 3 verse 5. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 5వ వచనంలో. He says, unless one is born of the water and the spirit, you shall not enter the kingdom of God. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు నీటితోను
ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. God, Jesus himself said that unless you are born with the water and spirit, you shall not enter the kingdom of God. యేసుక్రీస్తు అనంతరం తానే చెప్పి ఉన్నాడు, నీవు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే నీవు దేవుని యొక్క పరలోక రాజ్యంలో Many ప్రవేశించలేవు. people say, oh, I believe in Jesus Christ. చాలా మంది అంటారు నేను యేసుక్రీస్తు నమ్మి ఉన్నాను అనేసి. Even the devil knows who Jesus Christ is, the Son of God. మరి అపవాదికి కూడా తెలుసు మరి యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అయి ఉన్నాడు But the అనేసి. Bible says, for those who believe and baptize will be saved. బైబిల్ గ్రంథం చెప్తుంది ఎవరైతే నమ్మి మరి బాప్తిసం తీసుకుంటారో వాళ్ళే రక్షింపబడతారు And అనేసి. those who do not be believed, they shall be condemned to life everlasting in hell. ఎవరైతే యేసుక్రీస్తు మరి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాడని ఎవరైతే నమ్మరో వాళ్ళు వారు విడిచిపెట్టబడి వారు మరి నరకంలోకి That's ప్రవేశిస్తారు. why the devil will try his level best that you don't get born again. అందుకని మరి అపవాది తన సర్వశక్తిని కూడా ఉపయోగించి మరి మీరు బాప్తిసం పొందకుండా చేస్తూ He ఉంటాడు. wants to take your soul to hell. మరి నీ ఆత్మను అపవాదిగాడు మరి నరకానికి తీసుకెళ్ళ అనుకుంటూ ఉంటాడు. That's why the Bible says, what a man if he profit, he gains the whole world, what a man can give in exchange of his soul. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నువ్వు ఈ లోకమంతా సంపాదించుకొని కూడా నీ ఆత్మని పోగొట్టుకుంటే ఏంటి ఉపయోగం That's అనేసి. why your soul is very much important to God, my brother and sister in Christ. అందుకనే నీ ఆత్మ చాలా ముఖ్యమై ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. So instead of waiting for tomorrow, it is time for now to get baptized and be born again. నీవు రేపటి కొరకు మరి ఎదురు చూసే కంటే ఈ దినమునే నీవు నీ మనసు మార్చుకొని మరి నీవు మరి బాప్టిజం తీసుకో. This is the day of salvation. మరి ఈ దినమే రక్షణ దినం. And that's why you must be very careful, my brother and sister in Christ. అందుకనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నా సహోదరి సహోదరుడా. Without you being baptized, you cannot enter the kingdom of God. నువ్వు బాప్టిజం తీసుకోకుండా నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేవు. And that's why it is time to come back to God. అందుకనే నువ్వు మరి ఈ సమయం ఇదే సమయం నువ్వు దేవుని సన్నిధికి తిరిగి Today the Lord is asking, are you ready, my brother and sister in Christ? దేవుడి దినం అడుగుచున్నాడు, నువ్వు సిద్ధముగా ఉన్నావా నా ప్రియ సహోదరి Because సహోదరా? the coming of Lord Jesus Christ was also mentioned very early in the through the prophet, through the man of God called Enoch. ఎనోక్ అనే మనుషుని హానోక్ అనే మనుషుని వారు మరి చాలా 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 ముందుగానే మరి దేవుని యొక్క రాకడ కోసం చెప్పబడి We look ఉన్నది. in the book of Jude chapter 1 and verse 14 and 15. మరి యూదా పత్రిక In the book of Jude, let's see what he says clearly. యూదా పత్రిక 1వ అధ్యాయము Verse 14 and 15, let's see what he says. 14-15 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోక్ కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తి మహిమలందరినూ హీనముగా చేసిన వారి భక్తిహీని క్రియలను గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు వారిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. Hallelujah. The Bible says of Enoch the seventh from Adam prophesies about this man saying, behold, the Lord comes with 10,000 of his saints to execute judgment on all, to convict all who are ungodly among them and all the ungodly deeds which they have committed in an ungodly way, for all of the harsh things which ungodly sinners have spoken against him. Hallelujah. హల్లెలూయా. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోక్ కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల దుగుతుల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. Amen. Amen. And that's why in the book of Revelation chapter 22 and verse 12, if you see, ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము in verse 12, let's see what it says. 12వ వచనంలో చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏం It సెలవిస్తుందో. says, behold, I am coming quickly, and my reward is with me to give to everyone according to his work. For I am the Alpha and the Omega, the beginning and the end, the first and the last. Revelation chapter 22 and verse 12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును ఆది అంతమునై ఉన్నాను.
Hallelujah. హల్లెలూయా. So he says, I am going to give a reward to those who according to the works which you have done. దేవుని యొక్క వాక్యం చాలా వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని So that's why చెప్తున్నది. when you work for God, there is a reward for you in heaven. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకై పని చేస్తావో పరలోక రాజ్యంలో నీకు మరి బహుమానం కలిగి ఉన్నది. There is a reward waiting for you in heaven. నీ కొరకు ఒక బహుమానము పరలోక రాజ్యంలో ఉంచబడి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. And that's why my brother and sister in Christ, is high time for you to go and preach the gospel to everyone. అందుకనే ఇదొక సమయం అయి ఉన్నది నా సహోదరు ప్రతి స్థలంలోనికి నువ్వు వెళ్ళి దేవుని యొక్క వాక్యంను ప్రకటించాలి. And that is the greatest commission that Jesus Christ has given to us in the gospel of Matthew 28. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు మనకి ఇచ్చుచున్న గొప్ప జీతం అయి ఉన్నది అది. He said, go into the world and preach the gospel to every creature, baptizing them in the name of the Father, Son and the Holy Spirit, for I am there with you till the end of ages. మరి దేవుడు అంటున్నాడు నువ్వు మరి భూదిగంతముల వరకు సంచరించి మరి మీరు దేవుని యొక్క వాక్యమును మరి ప్రకటించమనేసి దేవుడు మాట్లాడుచున్నాడు. And that's why it is your will to take the gospel. అందుకనే ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది నీవు వెళ్ళి దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి. Today the Lord has given you a talent. అందుకనే దేవుడు నీకు ఒక బహుమానము ఇచ్చి ఉన్నాడు. And what are you doing with the talent? నీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతును నువ్వేం చేస్తున్నావు? Don't be like the dishonest servant who hid the talent in the ground. నువ్వు అపనమ్మకమైన వ్యక్తిలాగా ఉండొద్దు. మరి ఆయనకి ఇచ్చిన తలాంతిని భూమిలో పాతి పెట్టాడు. It is better for you to take the gospel to the nation and preach the gospel. మరి ఇదొక సమయం అయి ఉన్నది కనుక నువ్వు ప్రతి దేశానికి మరి సంచరించి దేవుని యొక్క వాక్యం You have to ప్రకటించు. be a witness for God. నీవు దేవుని కొరకు సాక్షి అయి ఉండాలి. In the mighty name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో దేవుని ఈ వాక్యం దీవించబడును గాక. Amen. ఆమేన్. Let's close the eyes. కళ్ళు మూసుకుందాం. Almighty loving Father, we thank you, Lord Jesus, for the word of God. నా సర్వశక్తులైన దేవా ఈ నీవిచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రమైనది. We know that any time from now you are coming to take the church. నా దేవా మేము ఈ సమయం మొదలుకొని ఏ సమయం అయిందని కూడా నువ్వు వచ్చి సంఘాన్ని తీసుకెళ్తావు. Let us be always ready. ఎప్పుడు కూడా మేమందరం కూడా ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటాకు సహాయం చేయి. Because you said, behold, I am coming very soon. నువ్వు అంటున్నావు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మాట్లాడుచున్నావు. You can come any time, even today you can come. దేవా నువ్వు ఎప్పుడైనా వస్తావు, ఈ దినము కూడా నువ్వు వచ్చి వాడవైనావు. Let us examine our salvation with fear and trembling. ప్రభా నీవు ఇచ్చిన మాకు వస్త్రమును ప్రతి దినము కూడా భయముతోను వణుకుతోను పరీక్షించుకుంటాకు సహాయం చేయి. Father, let us not delay in coming to you. దేవా నాయన ఆలస్యం చేయొద్దు నీ సన్నిధికి మేము రావటానికి. Let us not harden our hearts against you. దేవా మా హృదయంలో మేము కఠినపరచుకోకుండా నాయన నిన్ను బట్టి మేము కఠినపరచుకోకుండా ఉంటాకు సహాయం చేయి. Because your word says that you already prepared a place for each one of us. దేవా నీ వాక్యం సెలవిస్తుంది నీవు మాకు ముందుగానే మా కొరకు స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నావు అనేసి. Because our citizenship is not on this planet earth but is in heaven. దేవా మాకు ఈ లోకంలో సిటిజన్షిప్ లేదు కానీ మా సిటిజన్షిప్ ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో ఉన్నది. Because the life which we are living is only a temporary life. ప్రభా మేము ఈ లోకంలో జీవించిన జీవితం అశాశ్వతమైన జీవితమైనది. The life which we have to live is permanent, is to be with you in your presence. దేవా నీ సన్నిధిలో శాశ్వతమైన జీవితం నీ సన్నిధిలో అదే మా జీవితమైనది. Father, let not our souls be perished. దేవా మా ఆత్మలు నశించిపోకుండా సహాయం చేయి. It is not your will that any soul must perish. దేవా నీ చిత్తం కాదు ఏ ఆత్మ కూడా నశించిపోవటం. Father, because you are the God who loves your people. ఎందుకంటే నీవు నాయనా నీ మనుషులను ప్రేమించుచున్నావు. You made a place called heaven. It's for everyone, Lord. దేవా నీవు మరి మా కొరకు పరలోక రాజ్యం సిద్ధపాటు చేసి ఉన్నది అది అందరి కొరకై. For those who accept your Son Jesus Christ as the Lord and Savior. ఎవరైతే యేసుక్రీస్తు నాయనా నీ కుమారుడైన యేసుక్రీస్తుని మరి సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారో, You have given us the power to be called the children of God. దేవా వారికి శక్తి ఇచ్చా వారి పిల్లలు దేవుని యొక్క పిల్లలు అనబడటానికి. So let us always be ready and let us work out our own salvation with fear and trembling. దేవా ఎప్పుడు కూడా మేము సిద్ధపాటు కలిగి మా రక్షణ వస్త్రం భయంతోను వణుకుతోను కాపాడుకుంటాకు సహాయం Let చేయి. us always be led by the Spirit of God. ఎప్పుడు కూడా మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటానికి మాకు సహాయం చేయి. Let us always please you in body, spirit and soul. దేవా ఎప్పుడు కూడా మా ఆత్మతోను మరి మా హృదయంతోను మా శరీరంతో కూడా నిన్ను సంతోషపరచడానికి సహాయం చేయి. Let our eyes always look upon you, the author and the finisher of our faith. ఎప్పుడు కూడా మా కన్నులు నీ వైపు ఆధారపడటానికి సహాయం చేయి ప్రభా. నీవే మా విశ్వాసాన్ని
సమస్తానికి కర్తవై ఉన్నావు. because we believe you are always there with us. మేము నమ్ముతున్నాను ఎప్పుడు కూడా మాతో కూడా ఉన్నావు అనేసి. Let us always give you glory and honor. ఎప్పుడు కూడా నీకు మహిమను ఘనత ఇవ్వటానికి మాకు సహాయం చేయి. In everything, whatever we do, Lord, you must increase and we must decrease, Lord. దేవా మేము ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నాయన నీవు హెచ్చింపబడి ఉన్నది, మేము తగ్గింపబడి ఉన్నది. Remove spiritual pride from our hearts, Lord. దేవా మాలో ఉన్న మరి ఆత్మీయ గర్వాన్ని మా హృదయం నుంచి తీసివేయి. But give us the humble, broken and contrite in spirit, and let us live in the fear of God. దేవా మాకైతే విరిగి నలిగిన హృదయమును మాకు దయచేసి నీ భయముతోనే మేము జీవించడానికి సహాయం చేయి. We give you all the glory and honor, Lord. దేవా నీకే మహిమ ఘనత మేము ఇస్తున్నాం. Let the word of God bless your people, Lord. దేవా ఈ వాక్యము నీ మనుషులను ఆశీర్వదించడానికి సహాయం We చేయి. give you all the glory and honor. దేవా మేము నీ ఘనత మహిమ ఇస్తున్నాం. In the mighty name of our Lord and our Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Father, we thank you, Lord, once again for this word that is spoken. Father, let your name be glorified. Let your name be exalted. Father, we thank you, Lord, once again, Lord, Master, to bless the people, Lord, as your people have come before you, Lord, in thanksgiving in our heart. Lord, we thank you, Lord, that you will be with us, Lord, in everything that whatever we do. Let your name be glorified. In the mighty name of our Lord and our Savior Jesus Christ, who reigns forever and ever. ఆమేన్. Amen. The Lord blesses you and keep you. May the Lord lift up his countenance and give you grace. May the Lord lift up his be gracious to you and give you peace. In the name of the Father, Son, and the Holy Spirit, and God's people say, ఆమేన్. Amen. The grace of our Lord